అత్తమ్మా కిచెన్ రూమ్ ఏం స్పెషల్ చేస్తున్నావు? చికెన్ కర్రీ. మరి ఫస్ట్ ఏం చేయాలి చెప్పు. ఆయిల్ వేసుకున్నాను, ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నా. సో నెక్స్ట్ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అత్తమ్మ నువ్వు ఎన్ని ఆనియన్స్ కోసినావు? 2 వేసుకున్నాను. చిన్నగా కట్ చేసి పెట్టి వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఏం చేయాలి అత్తమ్మ? ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఎన్ని స్పూన్స్ వేస్తున్నావు అత్తమ్మ? 1 పెద్ద స్పూన్. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. ఎంత వేస్తున్నావు అత్తమ్మ? 1 స్పూన్ వేసుకోవాలి. అసలు ఎంత చికెన్ అత్తమ్మ? 2 kgs. నెక్స్ట్ అయితే చికెన్ యాడ్ చేసుకుంటున్నా. మొత్తం అంత చికెన్ ఏం చేసుకున్నావు? అత్తమ్మ ఇప్పుడు ఏం చేయాలి? ఆయిల్లో ఫ్రై అయింది కదా చికెన్, ఇప్పుడు కారం వేసుకోవాలి. ఎన్ని స్పూన్స్ అత్తమ్మ? 3 స్పూన్స్ వరకు వేసుకోవాలి. మనకు తగినంత, మనం స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ. ఓకే. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కలపాలి అత్తమ్మ? మరి కలుపుద్దాం. ఇంకా ఉప్పు కారం వేసిన తర్వాత సో కలుపుకున్నాం కదా మనం. ఇప్పుడు ఒక 20 minutes మూత పెట్టుకొని ఉడికించుకున్నాం. ఓకే అత్త, 20 minutes అయిపోయింది. అయిపోయింది కదా. సో చికెన్ కూడా మనకి మంచిగా బాయిల్ అయిపోయింది. ఒకసారి మంచిగా కలిపేసుకొని, మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, నార్మల్ కావాలనుకుంటే నార్మల్గా వాటర్ వేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసుకొని కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలా? సో మంచిగా కలిపేసుకొని కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాము. చేస్తున్నాం అత్తమ్మ కొంచెం. సో నెక్స్ట్ అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎంత కొత్తిమీర? సో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 minutes ఉడికించుకుంటే మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం కదా, సిమ్లో పెట్టుకుని ఒక 10 minutes పాటు మూత. అత్తమ్మ అయిపోయిందా? అయిపోయింది. 10 minutes అయిపోయింది కదా. గ్రేవీ కూడా దగ్గరికి అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి దీంతో పాటు వేడి వేడిగా అన్నం.
వాడు అర్థం లేదు